రోజురోజుకు మనిషి మరింత టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగిస్తూనే తనను తాను మార్చుకుంటున్నాడు. తాజాగా బ్రెయిన్ లోకి చిప్ ను అమర్చుకుని అనారోగ్య పరిస్థితులకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో న్యూరాలింక్ ప్రయోగం సంచలనంగా మారింది. ప్రస్తుత ఆధునిక కాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ టెక్నాలజీతో మనిషి జీవితమే మారిపోతుంది. అదే సమయంలో మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. మనుషులు కంప్యూటర్తో పోటీపడి పనిచేసే రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఎన్నో సంచలనాలకు నాంది పలుకుతోంది. ఇలాంటి తరుణంలో మరో సంచలనమైన ప్రయోగానికి సిద్ధమయ్యారు సైంటిస్టులు. ఏకంగా మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించొచ్చన్న నానుడిని ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ నేతృత్వంలోని కంపెనీ చేయి చూపించింది. మనిషి మెదడులో చిప్ ను అమర్చేందుకు చేపడుతున్న ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. న్యూరో టెక్నాలజీ చేపట్టిన ప్రయోగం న్యూరాలింక్ ఆశాజనకమైన ఫలితాలు వెల్లడైనట్లు ఎలన్ మస్క్ వెల్లడించారు. మనిషి మెదడులో చిప్ అమర్చే తొలి పరీక్ష విజయవంతమైందని ఎలన్ మస్క్ ప్రకటించారు. చిప్ ను అమర్చిన వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడుతోందని ప్రపంచ కుబేరుడు చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. గతేడాది మేలో మానవ మెదడులో చిప్ ను అమర్చేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. ప్రారంభ ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని ఎలన్ మస్క్ వెల్లడించారు. న్యూరాలింక్ చిప్ ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ చిప్ అత్యంత సురక్షితమైందని, విశ్వసనీయమైందని న్యూరాలింక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే న్యూరాలింక్ అనేది 2016లో కొంతమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లతో కలిసి బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రారంభించిన స్టార్టప్ సంస్థ. మానవ పుర్రెలో అమర్చగలిగే మెదడు చిప్ ఇంటర్ఫేస్లను రూపొందించడానికి న్యూరాలింక్ పనిచేస్తోంది. ఈ చిప్ సహాయంతో నడవలేని, మాట్లాడలేని, చూడలేని వికలాంగులు మళ్లీ కొంతవరకు మెరుగైన జీవితాన్ని పొందుతారు. చిప్ సహాయంతో కంప్యూటర్లు లేదా ఫోన్ల వంటి పరికరాలకు నాడి సంకేతాలను ప్రసారం చేస్తారు. అయితే ఈ కంపెనీ ప్రయోగాలు విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి కంపెనీ ఇంతకు ముందు ల్యాబ్లో జంతువులపై చిప్ పరీక్షను నిర్వహించింది. దీంతో 2022లో కంపెనీ అమెరికా కేంద్ర విచారణను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. టెస్టింగ్ టైంలో కంపెనీ 1500 జంతువులను చంపిందని ఆరోపణలు వచ్చాయి. అయితే కంపెనీ ఆరోపణలను ఖండించింది. ఇక 8 మీటర్ల వ్యాసం కలిగిన N1 చిప్ ను మెదడులో అమరుస్తారు. దాంట్లో సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఇవి ఎంత సన్నగా ఉంటాయంటే వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే ఉంటుంది. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ N1 చిప్ ని అమరుస్తారు. ఈ చిప్ కు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఈ చిప్ లో ఉండే 3000కు పైగా ఎలక్ట్రోడ్లను మెదడులోని ముఖ్యమైన భాగాలకు చెరువుగా ప్రవేశపెడతారు. ఎలక్ట్రోడ్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్కు పంపుతుంటాయి. ఒక చిప్లోని ఎలక్ట్రోడ్లు 1000 న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్లను ప్రవేశపెట్టొచ్చు. చిప్ ఇన్స్టాల్ అయ్యాక బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను అందుకోవడం, పంపడం, ప్రేరేపించడం వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగేలా ఆల్గరిథంగా మారుస్తూ ఉంటుంది. అయితే మనిషి సామర్థ్యాలను ఉత్తేజించడం, పార్కిన్సన్స్ తదితర నాడి సంబంధిత వ్యాధులకు చికిత్స ప్రధాన లక్ష్యాలుగా న్యూరాలింక్ ప్రయోగాలు చేపడుతుందని పేర్కొంది. మనుషులు కృత్రిమ మేధస్సు మధ్య సహజీవన సంబంధాన్ని సాధించడం ఒక ఆశయంగా ఉందని గతంలో న్యూరాలింక్ చెప్పింది. కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న న్యూరాలింక్ కంపెనీలో 400కు పైగా నిపుణులు పనిచేస్తున్నారు. ఈ స్టార్టప్ ఇప్పటికే ప్రయోగాల కోసం $363 మిలియన్ నిధులు సేకరించింది. 5 నాణేల పరిమాణంలో ఉండే చిప్ ను సర్జరీ ద్వారా మెదడులో అమర్చారు. న్యూరాలింక్ మాత్రమే కాకుండా మరికొన్ని కంపెనీలు సైతం ఈ తరహా ప్రయోగాలు చేపడుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022లోనే అమెరికాకు చెందిన వ్యక్తికి ఈ తరహా చిప్ ను అమర్చి వార్తలు నిలిచింది. అయితే న్యూరాలింక్ తరహాలో తాము మనిషి పుర్రకు కోతలు పెట్టలేదని కంపెనీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ చిప్ ద్వారా శరీర అవయవాల కదలికలను కోల్పోయిన, పక్షవాతం వచ్చిన వ్యక్తులు తమ ఆలోచనల ద్వారానే తమ స్మార్ట్ ఫోన్ను వేగంగా ఉపయోగించడానికి వీలు కలుగుతుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో మెదడుకు, మానవ జీవనానికి, మేధస్సుకు సంబంధించిన అనేక వైద్య చికిత్సల్లో కూడా కృత్రిమ మేధస్సు కీలకం కానుంది.